ఓం శ్రీ మహాగణాధిపతే నమః. జనవరి 2వ తేదీ గురువారం 2024 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జనవరి 2వ తేదీ గురువారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. ప్రతి పనిలోనూ కూడా చక్కగా విజయాన్ని అయితే సాధించగలుగుతారు. అనుకున్న విధంగా ప్రతి పనిని కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. కోరుకున్న విధంగా ఆర్థిక లావాదేవీలను జరిపి చేతి నిండా సకాలంలో డబ్బును సంపాదించుకోగలుగుతారండి. మీరు ఏదైతే పనులు చేస్తున్నారో ఆ పనులన్నిటిలోనూ కూడా రాణింపు అనేది ఉంటుంది. మీరు కోరుకున్న విధంగా ప్రతి పనిని కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకుని మరి మీరు ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. ఆ పనిలో మీరు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో అదే విధంగా పని చేస్తూ కూడా ఎవరైతే మీ శ్రేయోభిలాషులు ఉన్నారో వారి యొక్క సలహాలను కానీ వారి యొక్క సంప్రదింపులను కానీ చర్చలను కానీ జరిపి మీరు ప్రతి పనిని కూడా ముందుకు తీసుకువెళ్తూ ఉంటారండి. అదే ఈరోజు మీ విజయ రహస్యంగా ఉంటుంది. కుటుంబ వాతావరణం అంతా కూడా ఎంతో అనుకూలంగా ఉంటుందండి. కుటుంబ సభ్యులందరూ మీరు ఏదైతే చేస్తున్నారో ఆ పనులకు వారి యొక్క మద్దతును తెలపడం కానీ, వారు ప్రతి పనిలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండటం కానీ అన్ని విధాలుగా కూడా మీకు సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. చక్కగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా మీరు ప్రతి పనిని కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. అయితే చిరుపాటి అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. వాటి విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే మీరు ప్రతి పనిని కూడా యథావిధిగా మీరు పూర్తి చేసుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు మాత్రం చాలా చురుగ్గా ఆలోచించగలుగుతారు. చక్కగా సమయానికల్లా చేతి నిండా డబ్బును సంపాదించుకోగలుగుతారు. మీరు అనుకున్న దానికంటే రెట్టింపుగా ఆదాయాన్ని సంపాదించుకునే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. అన్ని వృత్తులలో ఉన్న వారికి కూడా మీకు చక్కటి అవకాశాలు రావటం, అన్ని విధాలుగా కూడా మీకు కలిసి రావటం మీకు మరింతగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అయితే ఖర్చులను మాత్రం కాసింత నియంత్రణలో ఉంచుకోవాల్సి ఉంటుంది. అంటే అనవసరమైన ఖర్చుల జోలికి పోకుండా ఏదైతే అవసరమో అటువంటి విధంగా మీరు ఖర్చులను పెట్టుకోవటం వల్ల మీరు అనవసరమైన ఖర్చులను నియంత్రించుకోగలుగుతారు. అంతేకాకుండా డబ్బును కూడా నిల్వ చేసుకునే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. మీ శ్రేయోభిలాషులు మీ యొక్క ఎవరైతే మీ సన్నిహితులు ఉన్నారో అటువంటి వారందరూ కూడా మీకు ఈరోజు ప్రతి పనిలోనూ కూడా చేదోడు వాదోడుగా ఉండగలుగుతారు. అంతేకాకుండా వారి యొక్క సలహాలను కూడా మీకు ఇవ్వగలుగుతారండి. ఈరోజు మీరు నూతన వస్త్రాలను కానీ వస్తువులను కానీ కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంటుందండి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. అంతేకాకుండా మీకు మనసుకు నచ్చిన విధంగా కాసింత సమయాన్ని కూడా మీరు గడపగలుగుతారండి. అంటే ఎంత మీరు పనిలో ఎంత సతమతం అవుతున్నా, ఎంత మీకు పని భారం అనిపించినప్పటికీ కూడా కాసింత విరామ సమయాన్ని గడపగలుగుతారండి. అది కూడా మానసికంగా మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. ఎవరైనా ఆర్థిక సహాయం కోసం కానీ లేదా మాట సహాయం కోసం కానీ ఈరోజు మీ వద్దకు వచ్చినప్పుడు మీరు చేయగలిగే స్థాయిలో మీరు ఈరోజు ఉండగలుగుతారండి. అయితే మీ స్తోమతకు మించిన సహాయాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదండి. మీకు ఎంతవరకు చేయగలరో అది మీకు తెలుస్తుంది. కాబట్టి ఆ విధంగా మీరు నిర్ణయాలను తీసుకోగలిగితే మీకు మరింతగా వారికి ఉపయోగకరంగానూ ఉంటుంది, మీకు సంతోషం కూడా కలుగుతుందండి. అంటే మీరు ఎంతవరకు చేయగలరో దానిని మీరు ముందుగానే బేరీజు వేసుకుని ఆ విధంగానే సహాయం అనేది చేయడం మీకు ఉత్తమమైన ఫలితాలను ఇస్తుందండి. కానీ మీ స్తోమతకు మించిన విధంగా మీరు సహాయాలకి ముందుకు వెళ్తే ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంటుందండి. అందువలన మీరు ఏదైనా సహాయం కోరి మీ వద్దకు ఎవరైనా వస్తే మీ పరిధిలో ఎంతవరకైతే మీరు సహాయపడగలరో మీరు ఆలోచించుకొని సహాయం చేయటం వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. వచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు కూడా సంతోషపడే అవకాశం ఉంటుందండి. అన్ని విధాలుగా కూడా చక్కగా శుభప్రదంగా ఉంటుంది. అయితే కాసింత పనిలో భారం అనేది ఉంటుంది, పని మీద శ్రద్ధ ఉంటుంది. కానీ పని చేసేటప్పుడు కొంతవరకు ఒత్తిడి అనేది కూడా మీకు ఎదురవుతూ ఉంటుందండి. అయినప్పటికీ కూడా అవన్నీ మీ బాధ్యతలుగా మీరు స్వీకరించి పనులన్నిటినీ కూడా చకచకా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి.
ఇక ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే విద్యార్థులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు ఏదైతే తరగతి గదిలో పరీక్షలు కానీ, విదేశీ విద్య కోసం పరీక్షలు కానీ, లేదా మీరు ఏదైతే పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలో కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని మీరు సంపాదించుకోగలుగుతారు. కోరుకున్న విధంగా మీరు ప్రతి పనిలోనూ కూడా విజయాన్ని సాధించి సంతోషంగా మీరు ఏదైతే ఆశిస్తున్నారో అటువంటి శుభ ఫలితాలను పొందగలిగి రోజునైతే ఎంతో ఆనందంగా గడపగలుగుతారండి. ఇక మీ తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు, మీ గురువుల యొక్క ఆశీస్సులు మీకు మరింత మేలునైతే చేకూర్చబోతున్నాయి. ఇక ఎవరైతే ఈ రాశులు ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు ఏదైతే కార్యాలయంలో మీరు పనులను చేస్తున్నారో వాటన్నిటినీ కూడా కాసింత పనిభారం ఉన్నప్పటికీ కూడా యథావిధిగా మీ పనులన్నిటినీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారండి. అనుకున్న దానికంటే వేగంగా పనులన్నిటినీ పూర్తి చేసి రెట్టింపు ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక పై అధికారుల నుంచి చక్కటి గుర్తింపును, ప్రశంసలను కూడా పొందగలుగుతారు. అది కూడా మీకు మానసికంగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగం లభించే అవకాశం అయితే ఉంటుందండి. ఆ దిశగా మీరు కొంతవరకు ప్రయత్నిస్తే మీ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఎవరైతే ఈ రాశిలో బదిలీల కోసం, ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారందరికీ కూడా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు ఆ దిశగా కొంతవరకు ప్రయత్నిస్తే మీ ప్రయత్నాలన్నీ కూడా చక్కగా ఫలించే అవకాశం అయితే మీకు లభిస్తుంది. ఇక ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారుల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే పెట్టుబడి రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి సత్ఫలితాలను పొందగలుగుతారు. పెట్టుబడి పెట్టే ముందు ఆలోచించి కొంతవరకు నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతారండి. అది కూడా మీకు చక్కగా అన్ని విషయాలలోనూ కూడా కలిసి వచ్చే విధంగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యుల నుంచి కానీ, మీ యొక్క శ్రేయోభిలాషుల నుంచి కానీ మీరు సలహాలు తీసుకుని పెట్టుబడి పెట్టడం వల్ల మరింత లాభాలను అయితే పొందగలుగుతారు. గతంలో ఏదైతే లావాదేవీలను జరపలేకపోయారో వాటన్నిటిని కూడా ఇప్పుడు జరిపి సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక మార్కెటింగ్ రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు కోరుకున్నటువంటి చక్కటి స్థానాన్ని సంపాదించుకునే అవకాశం అయితే లభిస్తుందండి. ఆ విధంగా మీరు ఏదైతే చేస్తున్నారో వాటిలో చక్కటి స్థానాన్ని సంపాదించుకొని మీరు కోరుకున్న విధంగా ఆదాయాన్ని సంపాదించి మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానంలో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. అయితే మీరు ఏదైతే వ్యాపారాన్ని సాగిస్తున్నారో దాంట్లో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారాన్ని లాభాల బాటలో నడిపించుకోగలుగుతారు. వ్యాపార విస్తరణకు అన్ని మెలకువలను ప్రదర్శించగలుగుతారండి. మీ యొక్క భాగస్వాములతో కలిసి చర్చలు, సంప్రదింపులు కూడా జరపగలుగుతారు. అన్ని విధాలుగా లాభంతో సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిరు వ్యాపార రంగంలో ఉన్నారో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుంది. వ్యాపారంలో మీరు ఎంతో లావాదేవీలను జరిపే విధంగా ఆలోచనలు అయితే చేయగలుగుతారు. అంతేకాకుండా వ్యాపారంలో ఎంత గట్టి పోటీ ఉన్నప్పటికీ కూడా మీరు వ్యాపారాన్ని ముందుకు నడిపించి లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా మీరు పూర్తి చేయగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. అయితే కాసింత పనిభారం అనేది ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ కూడా దాన్ని మీరు పెద్దగా లెక్క చేయకుండా, పట్టించుకోకుండా మీ పనులను మీ బాధ్యతగా స్వీకరించి ప్రతి పనిని కూడా యథావిధిగా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారండి. అయితే మీరు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో చక్కగా మీ యొక్క మెలకువలను ప్రదర్శించగలుగుతారు. అన్నిటికంటే ముందు అందరి ప్రశంసలను కూడా పొందగలుగుతారండి. మీరు చేసే ప్రతి పనికి కూడా మీ కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు లభించడం మీకు మానసికంగా మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. అయితే కాసింత విరామ సమయాన్ని తీసుకోవడం, కాసింత పౌష్టికాహారాన్ని తీసుకోవడం ఈ రోజు మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారు, ఉద్యోగస్తులైన వారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకు ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. అయితే మీరు పనిచేసే కార్యాలయంలో కాసింత పనిభారం, ఒత్తిడి అనేవి ఉంటాయి. అయినప్పటికీ వాటిని మీరు పెద్దగా పట్టించుకోకుండా సకాలంలో యథావిధిగా మీ పనులన్నిటినీ పూర్తి చేసుకొని గౌరవప్రదమైన స్థానంలో వేతనాన్ని సంపాదించుకొని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో
వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారాన్ని మరింతగా విస్తరణ చేసుకోగలుగుతారు. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారాన్ని లాభాల బాటలో నడిపించడానికి అన్ని విధాలుగా కూడా మీరు ముందుకు వెళ్ళి ప్రత్యేకమైన నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతారండి. లాభాలతో చక్కగా రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారు. ఇక ఎవరైతే భార్యాభర్తలు వైవాహిక బంధంలో ఉన్నవారు ఉన్నారో ఈ రాశిలో భార్యాభర్తలకు ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా చిరుపాటి కోపతాపాలు అయితే ఈరోజు ఉండబోతున్నాయండి. అయినప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా ఏమీ బాధించవు. ఎందువలనంటే మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా మీ జీవిత భాగస్వామి ప్రతి విషయంలోనూ చేదోడు వాదోడుగా ఉండగలుగుతారు. అయితే వారు నిర్ణయాలు కూడా మీకు తెలియచేస్తారు. ప్రతి ఒక్క నిర్ణయాన్ని కూడా మీరు అమలుపరచడానికి మీరు కూడా మీ సాయశక్తులా ప్రయత్నిస్తూ ఉంటారు. రోజు ముగిసే సమయానికి ఇద్దరి మాట ఒకటే ఎంతో సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికుల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ప్రేమ వ్యవహారంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. అయితే మీరు మీ నిర్ణయాలు తీసుకునే విషయంలో కొంతవరకు మీ పెద్దలను సంప్రదించి నిర్ణయాలు తీసుకోవటం వల్ల మీకు ఈరోజు ఉత్తమమైన ఫలితాలు వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. రాజకీయ రంగంలో ఉన్నవారికి మీరు తీసుకునే నిర్ణయాలు జనామోదంగా ఉండటమే కాకుండా అందరికీ మేలు చేసే విధంగా ఉండటం కూడా మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించి పెడుతుంది. అంతేకాకుండా 10 మందికి మేలు చేసే విధంగా మీరు ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అది కూడా మీకంటూ ఒక ప్రత్యేకమైన హోదాని గౌరవప్రదమైన స్థానాన్ని పొందేందుకు చక్కటి అవకాశాన్ని అయితే కలిగిస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో స్థిర చరాస్తులు కొనుగోలు వాటి లావాదేవీలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారందరికీ కూడా మీకు అనుకూలమైన విధంగా తీర్పులు రావటం కానీ మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ మీకు అనుకూలమైన విధంగా ఏదైనా విషయాలలో మధ్యవర్తుల ద్వారా మీకు అనుకూలమైన మాటలు తెలియటం కానీ మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద అన్ని విధాలుగా కూడా ఈ రాశి వారికి అన్ని రకాలుగా కలిసి వచ్చి చక్కగా సంతోషంగా యోగదాయకంగా రోజునైతే గడపగలుగుతారు. ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్నవారికి మీ స్తోమతకు తగ్గట్టుగా ఒక్కరికి కానీ ఇద్దరికి కానీ ముగ్గురికి కానీ పెరుగు అన్నంతో కలిపి తయారు చేసిన దద్దోజనాన్ని ఆహారంగా పంచిపెట్టడం వల్ల మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా రోజు మొత్తం ఎంతో యోగదాయకంగా గడవడమే కాకుండా అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుందండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.